ఒకడు సంతోష్ రావు అని, ఇంకో శ్రీపతి సంతోష్ రావు అని తెలంగాణ హైకోర్టులో జీపీగా చేసిండు, ఏజీపీ చేసిండు, జీపీ చేసిండు, స్పెషల్ జీపీ చేసిండు, అసోసియేట్ రామచంద్రరావు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్తో కలిసి పనిచేసిండు. వీడు ప్రణీత్ రావుకు ఖచ్చితంగా నెగ్జెస్ ఉన్నాయి, కోటాను రూపాయలు ప్రణీత్ రావు డబ్బులు వీడితో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఐటీ రైడ్ చేసినా కానీ వాడికి 1.5 రెంటల్ ఇన్కమ్ నెలకు. ఏం చేస్తాడు, గడ్డి విక్తాడు, ఏం చేస్తాడు, అయిపోయింది. వాడు అంతకు ముందు ఒక కేసు వేసిన దాఖలాలు లేవు వీడికి. వీడి చరిత్రనే కాదు, వీడి చరిత్ర అంతా ఏంటంటే వాడేం చేసిండు వీడేం చేసిండు అనేది చెవులో ఊదడం అనమాట. తర్వాత వీడు ప్రణీత్ రావు సౌజన్యంతో అందరి ఫోన్లు, ఈవెన్ హైకోర్టు జడ్జెస్ ఫోన్లను కూడా వీడే ట్యాప్ చేయించిండు. వీడు కూడా పవర్ సెంటర్ గా మారి. ఎట్లా అంత ఈజీగా హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్తున్నారు? జస్ట్ సింపుల్ సార్, ఒక ఎక్స్పర్ట్ చెప్పారు, లీగల్ గా ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? 100% ఉంటుంది. ఇన్ వాట్ వే? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అబ్యూజివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని తుంగలో దొక్కడం, అవమానించడం. ఇది ఒక పవర్ దొరికింది 24 hours. మీలాంటి వాళ్ళు చెప్తున్నారు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటే, మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం లేదా అంటున్నా. ఖచ్చితంగా నా ఫోన్ కూడా నేను కూడా హరాస్మెంట్ ఫేస్ చేయడం జరిగింది. చివరి 3 నెలలు నాకు ఏ సబ్జెక్ట్ కాదు, ఒక కేసు కూడా ఇవ్వకుండా నన్ను ఐసోలేట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. అంటే 2014 ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళ అరాచకాలు స్టార్ట్ అయినాయి. కానీ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు? ఎక్కడ వాళ్ళు ఏం ఆర్డర్లు ఇస్తారు, వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మన జనాలను మళ్ళీ దాంట్లో ఇంప్లాంట్ చేయడం ఎట్లా? హైకోర్టు జడ్జిలుగా తమ వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు పంపించిన వ్యక్తులు, వాళ్ళను క్లియరెన్స్ ఎట్లా తెచ్చుకోవడం? 100% రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఉంది, నెగ్జెస్ ఉంది, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి. ఫామ్ హౌస్ 2.0 కేసు పైలట్ రోహిత్ రెడ్డిది మనకు తెలుసు కదా. దాంట్లో ఎవరు హెడ్ కానిస్టేబులా లేకపోతే ఏఎస్ఐయా, అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన అరెస్ట్ కోతాడైంది విచిత్రంగా. కమిషనర్ ఆఫ్ పోలీస్ కోత్వాలు, ఒక ఏరియాకి ఆయన కోత్వాలే అరెస్ట్ కోయిండంటే హెడ్ కానిస్టేబుల్ అనుకున్నాడా లేకపోతే కానిస్టేబుల్ అనుకున్నాడా? కానిస్టేబుల్ పదవిని కించపరచాలనే ఉద్దేశం నాది కాదు, కానీ ఎగ్జిక్యూషన్ కు పోయేది కానిస్టేబుల్, ఏఎస్ఐలు, తర్వాత ఎస్ఐలే పోతారు తప్ప కమిషనర్ వచ్చిండు అంటే ఏ రేంజ్ లో వీళ్ళు ఫోన్లను ట్యాప్ చేసిండ్రు. ట్యాప్ చేయకుంటే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంజనం వేస్తే తప్ప తెలియదు. అంజనం అనేది మనం ఇప్పుడు సైన్స్ లా లేదు. ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించింది సంతోషేనా? 100% సంతోషరావు. మొత్తం అలియాస్ గోలీరావు అలియాస్ జోగినిపల్లి సంతోష్ రావు, ప్రగతి భవన్ ఆధ్వర్యంలోనే ఈయననే చేసిందే. ఆయన పూర్తి స్థాయి అధికారాలు ఆయనకు అప్పచెప్పిండ్రు. ఈయన కొద్ది గొప్ప మరి సొంత కొడుక్కి వేరే వ్యాపకాలు ఉన్నాయి, టాలీవుడ్ హీరోయిన్లను తీసుకొని పోవడం, ఆ ఫామ్ హౌస్ లో తిరగడం, వాటిని అప్పటి ప్రతిపక్ష నాయకుడు డ్రోన్లతో తీస్తే 13 రోజులు ఆయన జైల్లో పెట్టడం, వితౌట్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా 51 CRPC నోటీస్ లేకుండా ఆయనను 13 రోజులు ఇల్లీగల్ డిటైన్ చేశారు. అదృష్టవశాత్తు ఆయన తప్పించుకొని ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారిండు కాబట్టి, లేదంటే వీళ్ళ అరాచకాలకు అంతే లేకపోయేది. పూర్తిగా వీళ్ళు కింగ్ కెన్ డూ నో రాంగ్ అని చెప్పి మనం చదువుకునేటప్పుడు లాలా చదువుకునేటప్పుడు సంతోష్ సైలెంట్ గా ఉన్నాడా? ఎక్కడ కనబడ పారిపోయినట్టున్నాడు నాకు తెలిసి. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు హరీష్ కేటీఆర్ కనిపిస్తున్నారు, కవిత ఈడీ కేసు ఇదంతా, ఆమె అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీకి పోడు ఇదంతా, మరి ఈయన సైలెంట్ గా ఉన్నాడు లేకపోతే ఖాళీ కేసీఆర్ దాని ఆయన పక్కన ఉన్నాడా? 10th రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసీఆర్ని మెయిన్ అక్యూజ్గా చేయమని నేను రిటర్న్గా తెలుగులో లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన రోజు నుంచి చెప్తున్నా. నేను వీళ్ళు పారిపోతారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు పారిపోతే కేసు ముందుకు తీసుకెళ్లడం కష్టమవుతుంది కాబట్టి వన్స్ అగైన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ కొడుకులను ఎందుకంటున్నా అంటే కడుపు కాలి. ఇప్పుడు నా ఫోన్, నా పిల్లతో మాట్లాడుతున్న ఫోన్ ఈ కొడుకులు ఎవడు వినడానికి విన్నరు. నేను కూడా విక్టిమ్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్. నా ఫోన్ ఉన్న పలంగా హీట్ అయ్యేది, ఉన్న పలంగా ఆఫ్ అయిపోయేది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఉంది అధికారం, విచక్షణాధికారం ఉంది, విశేష విచక్షణాధికారాలు ఉన్నాయి మీకు. ఈ చెత్తనాయనలను, ఈ దొంగనా కొడుకులను, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి తెలంగాణ ఉద్యమకారులందరినీ అరిగోసబెట్టిన ఈ దరిద్రులను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తే తప్ప ఈ ఎంక్వైరీ ముందరికి పోదు. వీడు ఒక పిపీలిక ప్రణీత్ రావును అరెస్ట్ చేస్తే ఏమి, హ్యాంగ్ చేస్తే ఏమి, ప్రజలకు వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏం లేదు. అసలైన కల్ప్రిట్స్ అంటున్నాను నేను. ప్రభాకర్ రావు పాత్ర ఏంది? ప్రభాకర్ రావు మెయిన్. ప్రభాకర్ రావును వాడుకొని వీళ్ళు చేసిండ్రు. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిండ్రా లేకపోతే సింగపూర్ నుంచి తెప్పించిర్రా, వీళ్ళు ఎక్విప్మెంట్ దుబాయ్ నుంచి తెప్పించిర్రా. ఈ ఎక్విప్మెంట్ ను ఇప్పుడు ఐన్యూస్ లో ఉందని చెప్తున్నారు సర్వర్ ను, మరి ఎందుకు సీజ్ చేయట్లేదు? ఐన్యూస్ అంటే ఆయన శ్రవణ్ కుమార్ రావా, ఆయన కూడా రావే కదా, ఆయన కొన్నారు కొన్ని. అవే కాకుండా
ఎప్పుడైతే సోషల్ మీడియా దెబ్బపడ్డదో కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ను కూడా వాళ్ళ వైపు తిప్పుకొని కొనే ప్రయత్నం చేశారు. కానీ జెన్యున్గా మీలకటోళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం బతికి పట్టడం. మీరు చేసిన దాడి అసలు ఒక రేంజ్ లో మీరు దాడి చేయడం వల్లనే ప్రజలు కోలుకున్నారు. ఫస్ట్ ప్రజలు మేల్కున్నారు. మేల్కోవడం వల్ల ప్రజాస్వామ్యం అనేది తిరిగి బట్టగట్టగలిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ పక్కనే సంతోష్ ఉన్నాడు, మీరు అంటున్నారు కవితని ఇరికిచ్చిన ఆయనే బయట పడేయడానికి ప్రయత్నం చేసింది ఆయన. మరి ఇవన్నీ కేసీఆర్ తెలియవా? పవర్లో ఉన్నాడు, మొత్తం వ్యవస్థ ఉంది కదా. అంటే ఇక్కడ ఎలిమినేషన్ టెక్నాలజీ. కానీ నేను అంటున్నా ఇప్పటికీ కేసీఆర్ పక్కనే ఉన్నాడు కదా సంతోష్ రావు, చైర్ లాగుతూ. మీకున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి వాడు పారిపోయింది అనేది ఇన్ఫర్మేషన్. ఇండియాలో లేడు వాడు. మొన్న ఏదో ఆయన కింద పడి ఇదైనప్పుడు అది ఎప్పుడు 3 నెలల కింద సార్ ప్రమాణ స్వీకారాలు. గత నెల రోజుల నుంచి ఎక్కడ కనిపించింది. అసలు కవిత ఎపిసోడ్ లో ఇంత సీరియస్నెస్ ఉంటే గోలీరావు అనేటోడు పక్కకు ఉండాలి కదా. ఇంట్రడ్యూస్ చేసిందే గోలీరావు, ఇంట్రడ్యూస్ చేసిందే జోగినిపల్లి సంతోష్ రావు, ఢిల్లీ లిక్కర్ మాఫియా అని, అరుణ్ రామచంద్ర పిల్లేని కావచ్చు, అభిషేక్ బోయినపల్లిని ట్యాగ్ చేసి అక్కడ ఒక్కొక్కరికి షాపులు ఇప్పించి ఏజెన్సీలు ఇప్పించింది, దగ్గరుండి ఇప్పించింది సంతోష్ రావు. మరి ఎందుకు లేడు సంతోష్ రావు? అంటే సంతోష్ రావు దగ్గరుండి షాపులు ఇప్పిస్తే కవిత సంతోష్ కలిసి చేసినట్ట మీరు అంటున్నది అంతే కదా. ఇక్కడ టానిక్ లో ఏలు పెట్టకూడదని ఆమెను పంపించిండు. వీరనారి కదా టానిక్ లో, ఇక్కడ హైదరాబాద్ టానిక్ లో. అక్కడ షేర్లు వద్దు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 5 లక్షలు కట్టినారు కదా సార్ సెక్యూరిటీ డిపాజిట్. 1,20,00,000 అందరు పిచ్చోళ్ళ లాగా క్యూలో నిలబడి ఒక్కొక్కడు 10 అప్లికేషన్లు 100 అప్లికేషన్లు పెట్టి ఒక్క ఏజెన్సీ తీసుకొని ఏదో జీవితంలోనే మేము చంద్రమండలానికి వెళ్ళినపోయినాం సాధించినాం అని కొంతమంది శ్రీమూర్తులు ఆ పండగ చేసుకుర్రు. మరి వీడేమో ఏం లేకుండా కేవలం ఒక 5 లక్షల రూపాయల డిపాజిట్ తో కొన్ని వేల కోట్లు ఈమె టానిక్ లోకి వస్తుందని దారి మళ్ళిచ్చిండు. పడవను దారి మళ్ళిచ్చి ఒక విమానం కొనిచ్చి అందులో 100 కోట్లు పెట్టించి పంపించి ఇవన్నీ కూడా ఇరికిచ్చిండు. ప్రతి చోట కూడా ఆధారాలు కొద్ది గొప్ప ఆధారాలు మిగిలిచ్చిండు. అంటే తాను ఒకవేళ కేసీఆర్ తర్వాత తదనంతరం ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టే కేటీఆర్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేసిండు. హరీష్ రావును ప్రగతి భవన్ నుంచి బయటకు పంపించేసిండు, కవితను ఢిల్లీకి పంపించిండు. ఇంకా గోలీ తన ఏదైనా వేరే గోలీ వేసేద్దా అన్న ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడో వీళ్ళెవరో తేరుకున్నట్టున్నారు. డాక్టర్లు సజెస్ట్ చేసిన గోలీ కాకుండా తనకు అనుకూలంగా తనకు పనికొచ్చే గోలీ ఏదైనా కేసీఆర్కి వేద్దాం అనుకునే సమయంలో అందరు కోలుకున్నారు. కాకపోతే ప్రజల అదృష్టం, తెలంగాణ ప్రజలే కాదు భారత ప్రజలు ఢిల్లీ ప్రజల అదృష్టం కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ పడిపోయింది.